मार्जिन तो आप ही कम कर लिया करो आगे వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు గోపూజ, అశ్వపూజ, ధాన్య పూజలు నిర్వహించి ధ్వజారోహణతో ఉత్సవాలకు నాంది పలికారు. భక్తుల కోసం మౌలిక సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లు మఠం అధికారులు తెలిపారు. యోగేంద్ర కళా మండపంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. భారీ భక్తజన సమీకరణ మధ్య కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రైట్ సార్. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆరాధన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే భక్తాదులకు అన్ని మౌలికమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మఠం పీఠాధిపతులు తెలిపారు. ఆరాధన మహోత్సవాలు జరుగుతాయని ప్రతి ఇయర్ మేము వస్తూనే ఉంటాము. రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వచ్చిన తర్వాత మాకు చాలా విషయాల్లో మంచి జరిగింది. అందువలన ఆయన బాగా నమ్ముతాం. అందుకే ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొని మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఇక్కడ భోజనం ఏర్పాట్లు అంతా చాలా బాగుంటుంది. వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు. కావలి రూరల్ తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ శిలాఫలకాన్ని పైలాన్ను వైసీపీ నేత జకరయ్య ఆధ్వర్యంలో అర్ధరాత్రి ట్రాక్టర్ జేసీబీతో ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతాప్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టితే ఓట్లు రావు అని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకారు సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడో ఇక్కడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో 2 రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలిలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారాలు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ, ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది. కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు. ఆయనకి చెడ్డ పేరు తేవాలి, ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, ప్రజల్లో కరెంటు పోతుందనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటి ఒక గుర్రంకొండలో ఎస్ఎల్టీ బాబ్జీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న బాధితులకు ఎస్ఎల్టీ బాబ్జీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. గుర్రంకొండకు చెందిన కాజా మొహమ్మద్దీన్ అనే వ్యక్తికి 25,655 రూపాయల చెక్కును, అలాగే షేక్ అహ్మద్ బాషా అనే వ్యక్తికి 28,984 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ మాట్లాడుతూ పేదవారికి, వికలాంగులకు తమ చేతనైన సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫర్వేజ్ ఎండి, జమీర్, ఇస్మాయిల్, మాదాసిరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెక్కులను తరఫు నుండి అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చెక్కు రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా
మనకు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు ప్లస్ మన నారా లోకేష్ అన్న చొరవతో మా ప్రియతమ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సిఎంఆర్ఎఫ్ అనే చెక్కులను పేద ప్రజలకు అందజేస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఏమనగా పేద ప్రజలు వాళ్ళ ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్న వాళ్లకు మనము మన నారా లోకేష్ గారి తరఫున ప్లస్ మన ముఖ్యమంత్రి వీరుల తరఫున మనకు ఒక సిఎంఆర్ఎఫ్ అనే ఒక ఇది ఉన్నది, స్కీమ్ ఉన్నది. దాని ద్వారా ఈ స్కీమ్ ద్వారా మనకు పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తత్కాల ద్వారా లబ్ధి పొందే అవకాశం మన గవర్నమెంట్ మనకు కల్పించింది. ఎందుకనగా ఇంతకు ముందు గుర్రంకొండ నుంచి చాలా వరకు మేము చెక్కులు తీసుకొచ్చాము, కానీ ఇంతవరకు మేము ప్రెస్ మీట్ పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదంటే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుర్రంకొండ నుంచి మా బాబ్జాన్ ఎస్ఎల్టీ బాబ్జాన్ అనే వ్యక్తి ఆయన చొరవతో ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి సహకరిస్తున్న గుర్రంకొండ ప్రజలకు కానీ గుర్రంకొండ మండలంలో ఉన్న ప్రజలకు కానీ నల్లారి కిషోర్ అన్నకు కానీ అందరికీ మా తరపున ధన్యవాదాలండి. మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫు నుండి అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కొత్త రెవెన్యూ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శనివారం కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా శాశ్వతంగా చేసేటట్టున్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ అండ్ పిఎంస్ హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పండుగను శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. సభ్యురాలు ఇస్తర్ల సుభాషిణి సభ్యులకు రాఖీలు కట్టి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దవాళ్ళేనయ్యా, ఇప్పుడు అంత ఆమె కన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? చెప్పండి సార్. నువ్వు రామ్మా, మమ్మీ దగ్గరికి రా, ఫోటోలు వస్తావు. కోరుకుంటూ మీకు రాఖీ బంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చీర మంచిగా పెడుతున్నారు. రాఖీ పౌర్ణమి, దాన్నే రక్షాబంధన్ అంటారు. మన సోదరి ఏకైక మహిళ మన అసోసియేషన్ లో ఉన్న శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి గారు ఈరోజు ఇంతమంది మరి సోదరులకి రాఖీ కట్టడం జరిగింది. మన సోదరి మనందరి క్షేమం, మనందరి మంచి చెడ్డలు, మనందరం ఆయురారోగ్యాలతో తొలదోగాలని కోరుకుంటూ మనం కూడా కాబట్టి ఇలాంటి రక్షాబంధంలో రాబోయే రోజుల్లో అనేక మనం జరుపుకోవాలని మనం భగవంతుని మనసు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏజీఓ రామకృష్ణ పట్టు వస్త్రాలు సమర్పించారు. మఠం మహాద్వారంలో టీటీడీ అధికారులకు మఠాధిపతులు సాంప్రదాయంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాల అమ్మవారికి చీర సమర్పించి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టు వస్త్రాలు అలంకరించారు. టీటీడీ అధికారులకు శేష వస్త్రం, మెమంటో, పరిమళ ప్రసాదం అందజేశారు.
శ్రీ శ్రీనివాసుని శేషవస్త్రాన్ని పూజ శ్రీపాద వారికి సమర్పించినారు. అది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చీరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఆధ్వర్యంలో అక్క చెల్లెమ్మలకు చీరలు అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడి సురేష్ ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొరబాబు, వెంకటరమణ, శ్రీనివాసరావు, పోతురాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెమ్మలందరితో కూడా ఆనందంగా గడిపి వాళ్ళకి మనంతు సహకారంగా కూడా ఈరోజు చీరలో పంపిణీ కార్యక్రమాన్ని నాతవరంలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షుల వారు అడుగుజాడలో మన జిల్లా కార్యదర్శి అల్లాడి సురేష్ గారు సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ అక్క చెల్లెమ్మల మధ్యన ఈరోజు గడపడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాఖీ పర్వదినాన్న ఈరోజు ఈ గ్రామంలో వీళ్ళతోటి పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. శేర్లింగంపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. హైదర్ నగర్ అడ్డుకట్టలో 8.26 కోట్లతో నిర్మించిన మల్టీవర్సెస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. సీఎం సహకారంతో 1605 కోట్లతో ఫ్లైఓవర్లు, లీక్ రోడ్లు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లతో శేర్లింగంపల్లి అభివృద్ధి జరుగుతుందన్నారు. భారీ వర్షాల సమయంలో కూడా తక్షణ నీటి నిష్క్రమణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిలబడే చోట వీలైతే ఒక 3 ప్రదక్షిణలు చేస్తాం. ఓం రాజాది రాజాయ ప్రసక్త సాహినే నమో మజమయే శ్రవణాది విమహే సమేకా మానకా మకామా అదృష్టంగా భావించవచ్చు. ఉపరిణామంగా భావించింది అందరికీ లక్ష్మీ వెంకటేశ్వర భగవానికి సీతారామచంద్ర భగవానికి అత్యధిష్ట బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మహాగణాధిపతయే నమో నమః మంగళ నీరాజనం నిలబడే చోట వీలైతే ఒక 3 ప్రదక్షిణలు. శ్రీకాళహస్తి రిపబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సహకారంతో పదవి ప్రమాణం చేశారు. డాక్టర్ విజయ్ ప్రసాద్ అధ్యక్షుడిగా, మన్మథరావు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు నూతన కమిటీని ఎంపిక చేసే అవకాశం కల్పించినందుకు నేతలకు డాక్టర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
జిల్లా భీమవరంలోని శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల సహకారంతో ప్రత్యేకంగా 5 లక్షల గాజులతో శోభాయమానంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండపంలో సిపిఐ రాష్ట్ర మహాసభల విజయార్థంగా బస్సు యాత్ర నిర్వహించారు. మండల అధ్యక్షుడు తిరుమలయ్య ఆధ్వర్యంలో నటరాజ్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో కోలాటాలు, ప్రజా నాట్య మండలి ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచార యాత్ర నిర్వహించారని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభమైనటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీ అనేక ఒడుగుదొడుగులను ఎదుర్కొని స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు నడిపి, అనేక పోరాటాలు నడిపి ఈ దేశం నుంచి తెల్లదొరలను తరిమి కొట్టిన కాడి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక, కర్షక, రైతాంగ, విద్యార్థి, యువజన, మహిళా సాధికారత కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది యువ కిశోరాలను మరి రక్త తర్పణ చేసి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఈరోజు రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి నినదించినటువంటి ఎర్ర జెండా ఈరోజు పేదల కోసం నిరంతరము 100 సంవత్సరాలు ఈ డిసెంబర్ 26వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలు 28వ మహాసభలు మన ఒంగోలు పట్టణంలో ఈ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు వివిధ రూపాలలో సాంస్కృతిక కళారూపాలు 20 నుండి కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ పరిషత్ ఆహ్వానం మేరకు పట్టణంలోని త్రిశక్తి పీఠం ఆలయంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సాంప్రదాయ కార్యక్రమంలో భాగంగా రాఖీలు కట్టడం, పండ్లు పంచడం జరిగాయి. ప్రజల సాంస్కృతిక మరియు సాంప్రదాయాలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడింది. భారం కూడా వాటి మీద పెట్టడం జరిగింది. రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా లోపలికి వస్తున్నాయంటే అదేంటైతే సార్ అడగానే నేను 3 నుంచి 4 లక్షలు అవుతుందో చెప్పాను. 2 పనులు కలిపి దసరాలోగా కానీ 2-3 రోజులు అటు కానీ పూర్తి చేస్తాను చెప్పారు. వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణోత్తములందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేం నా గొప్పతనం ఏం కాదు, కామారెడ్డి ప్రజల గొప్పతనం ఇచ్చిన తీర్పు అంతే తప్ప వేరే నా పర్సనల్గా నా గొప్పతనం ఏం లేదు. ఏదున్నా మనిషికి వ్యక్తిత్వం ముఖ్యమని నమ్మే వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని బట్టే వ్యక్తికి గుర్తింపు రావాలి. కానీ ఉన్నటువంటి డబ్బుతోనో లేకపోతే తను అనుభవించే పదవితోనో పేరు రావాల్సిన అవసరం లేదు.
కానీ తన వ్యక్తిత్వంతోనే పేరు వస్తుంది. పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలకు పనిచేయాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్నా లేకుంటే వ్యాపార రంగంలో ఉన్నా ఇతరత్ర రంగాలలో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన అందరికీ వచ్చే పరిస్థితిలో ఉంది. అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వారు గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచన మొదలైంది. ఆ పనులు కూడా మొదలు చేశారు. ఆ మార్పు గురించే నేను అందరికీ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినాం. అట్లా చేస్తూ ఉంటే అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇవాళ గ్రామాల్లో కూడా తను ఉన్న జీతంలో నుంచి కానీ తను చేస్తున్న వ్యాపారంలో నుంచి కూడా ఆ గ్రామంలో ఉన్న స్కూళ్ళకు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగతా సమస్యలకు కానీ వాళ్ళు పరిష్కారం చూపెట్టే స్థాయికి వచ్చారు. ఎవరో వస్తారో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూసే వాళ్ళు మనముగా అందరం కలిసికట్టుగా ఉంటే సాధించలేదు ఏమీ లేదు అనేది తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేశాను తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేదు. ఇది అందరికీ మనస్ఫూర్తిగా అందరూ కూడా ఈ సమాజంలో నా బాధ్యత ఇది అని అనుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కుటుంబం గురించి ఎంతైతే ఆలోచిస్తామో అందులో కనీసం చారణ భాగము సొసైటీ గురించి ఆలోచిస్తే మనం బాగుంటాము, సమాజం బాగుంటుందనే ఆలోచన మీద అందరికీ స్ఫూర్తి కావాలనే కోరిక మీదనే మహేశ్వరం బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ కె సుధాకర్ నేతృత్వంలో రక్షాబంధన్ సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీ చౌక్ దగ్గర వాహనదారులకు రాఖీలు కట్టి హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హితబోధించారు. సిఐ సుధాకర్ తన మహిళా సిబ్బందితో కలిసి ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రజల సురక్షణ కోసం ఈ చర్యకు మంచి స్పందన లభించింది. హెల్మెట్ ఇది ఇద్దరు చిన్నపిల్లలు ఈరోజు రక్షాబంధన్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అన్న చెల్లెల మీద, అక్క తమ్ముల మధ్య ఒక స్వచ్ఛంద అనుబంధం. రక్షాబంధన్కి ఒక పవిత్రత బంధం ఉంది. కానీ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ పిఎస్ పరిధిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ వారు సిఏ సుధాకర్ నేతృత్వంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఏమిటంటే, ఇప్పుడు హెల్మెట్ లేకుండా ఏ ప్రయాణికుడైనా బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు అసలు మామూలు రోజులు అయితే వాళ్ళ పక్కన తీసుకొచ్చి చాలా వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వినూత్నతలో వారికి రక్షాబంధనకి రక్ష కట్టి వాళ్ళకి మిత్రమా ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండు, నీ ఫ్యామిలీకి నువ్వే ఆధారము, ఆ ఆధారం కోల్పోతే నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది అనే ఒక వినూత్న రీతిలో వాళ్ళకి రక్షాబంధానికి ఒక శ్రీకారం చుట్టారు. ఈ మాటలను పూర్తిగా సిఏ సుధాకర్ మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు ముందుగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. ముఖ్యంగా చాలా మంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేక చనిపోతా ఉన్నారు. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా, ఎందుకంటే ఒక చెల్లెలు ఒక అక్కను మనకు రాఖీ కట్టి అన్నయ్య తమ్ముడు నీవు ఈరోజు ఇట్లాంటి రూల్స్ ఫాలో కా అంటే వాడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. అదే ఒక కాన్సెప్ట్ తోటి పబ్లిక్ ని ఒకసారి అవేర్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ శివాజీ చౌక్ దగ్గర బాలాపూర్ లిమిట్స్ లో పబ్లిక్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈరోజు రాఖీ కట్టి వాళ్ళకు చాక్లెట్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. మీకోసం మీ మీద ఆధారపడ్డ పబ్లిక్, మీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వారికి మీరు క్షేమంగా చేరుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి శుభ సందర్భంలో ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినొద్దు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు ఒక రాఖీ కట్టేసి హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కండి అని చెప్పేసి పబ్లిక్ ను అవేర్నెస్ చేసి వాళ్ళను కోరుకోవడం జరిగింది. ఇది సంగతి. అయితే కళ్ళు కట్టిన పోలీస్ వ్యవస్థలో కూడా ఆ తప్పును మాట్లాడిన మానవత్వం అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మామూలు రోజుల్లో
పక్కన పెట్టి బండి హెల్మెట్ ఉందా, హెల్మెట్ కి ఎందుకు పెట్టుకోలేదు, ఎందుకు పెట్టుకోలేదు, దీనికి అసలు లైసెన్స్ ఉందా, ఎన్ని వదిలేవారు తీసుకొచ్చి చాలా చేస్తారు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళకి ఒక రక్షాబంధం మీకు కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కువి, నువ్వు లేకపోతే నీ యొక్క కుటుంబం వాళ్ళది రోడ్లు పడుతుంది, అది ఇప్పటి నుంచి చేయొద్దు అనేసి వాళ్ళు మహిళా సిబ్బంది కూడా వాళ్ళు రక్షాబంధం కట్టించి మన సీఏ నేతృత్వంలో ఈ యొక్క పథకానికి రక్షాబంధానికి మంచి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటిది. బాపట్ల పట్టణ సూర్యాంకు రోడ్డులోని వివిక్ పాస్టర్ స్కూల్లో కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ సిబ్బంది ఫైర్ శాఖ సహకారంలో అప్రమత్తమవడంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెండవ శనివారం సెలవు కావడంతో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఆఫీస్ రూమ్ లోని రికార్డులు, నోట్బుక్స్ భారీగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దొడ్డనగేరి గ్రామంలో శ్రీ చింతలముని స్వామి 47వ ఆరాధన జాతర ఘనంగా జరిగింది. రజతోత్సవాన్ని బాజా బంత్రీలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణమ్మ శ్రీ స్వామిని దర్శించడం తనకు ఆత్మీయ అనుభవం అన్నారు. భక్తులు స్వామి దర్శనంతో కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తున్నారు. స్వామి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది భక్తులు వచ్చి అన్నదానం కూడా నిర్వహించారు. శ్రీ చింతలముని స్వామి శ్రావణ జాతర ప్రశాంతంగా పూర్తయిందని పూజారి రమేష్ స్వామి తెలిపారు. హరిగారులో స్వామిలో దయచేసి అందరూ ఫోన్ చేసినట్టు రానండి, ఎవరు లేదండి. మనమందరము బంధువులము, ఇంట్లోనే ఇంటి వాళ్ళము, బయట వస్తే మనమందరం ఇంట్లో బంధువులము అనే ఉద్దేశంతో. ఎందుకంటే రమేష్ స్వామి నిన్నే చెప్పాడు, 2019 సంవత్సరాలు 4 గోపురాలు ముగింపు జరుగుతుంది. ఆ రోజున కుంభాభిషేకం నిర్వహించుకోవాలని తలంపు చేశామని చెప్పినాడు. శ్రీ ఉడుకుందేశ్వర స్వామి దగ్గర హెలికాప్టర్ తో ఎలా పుష్పవర్షం కురిపించారో అలాగే మన దొడ్డనకేరి గ్రామంలో కూడా పుష్పవర్షం కురిపించాలని చెప్పేసి శ్రీ మునిస్వామి స్వామి పూజారి చింతల రమేష్ గారు, మునిస్వామి గారు వీళ్ళంతా చెప్పినారు. ఇక్కడ రంగస్వామన్న గారు దొడ్డనకేరి గ్రామంలో ఉండేటువంటి శ్రీ 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 సద్గురు చింతలాముల స్వామి 47వ ఆరాధన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జయప్రదం చేసుకున్నాము. మరి గ్రామ పెద్దలు భక్తాలు సహకారంతో ఈ ఆరాధన ప్రతి సంవత్సరము చతుర్దశి పౌర్ణమి చేయడం జరుగుతుంది. అలాగే పోయినసారిగానే ఇదే విషయం చెప్తున్నాము. ఇక్కడ 4 గాలి గోపురాలు కడతామని, ఆ గాలి గోపురాలు కానీ మీ
వివేకానంద సమావేశంలో దక్షిణాన్ని స్నానం చేసినాము. ఇదే వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.